జిల్లాలో మరో మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం కృషి చేస్తానని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. డిచ్పల్లిలోని సీఎంసీ భవనంలో నూతన కాలేజీ ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా జిల్లా కేంద్రంలో మీడియాతో చిట్చాట్ చేశారు. 2025 నాటికి మెడికల్ కాలేజీ ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. హైదరాబాద్ లో కొనసాగుతుంది, నిజామాబాద్ కూడా వస్తుంది. రావాలని నేను మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి చేసిందే. నేను హైదరాబాద్ విషయంలో చాలా మంది తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. హైడ్రా అనేది ఒక గొప్ప యజ్ఞంగా తీసుకొచ్చినాడు. నేను ముఖ్యమంత్రి గారు నా బాధ్యత రోజు అడిగినా, అసలు ఎవరిచ్చారు ఈ మహాత్మ అంటే ఒక ఐడియా, ఇది మీ సొంత ఐడియానా, ఎవరైనా ఇచ్చినారా, చాలా గొప్ప ఐడియా అని చెప్పి అదే చెప్తాను. నిజాము నాడు మనకి హైదరాబాద్ గొప్పతనం ఏంటంటే, హైదరాబాద్ ఇస్ ద సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్. అందమైనటువంటి చిన్న చిన్న గుట్టలు, విశాలమైనటువంటి చెరువులు, దాదాపు 2500 చెరువులు హైదరాబాద్ చుట్టూ ప్రాంతాల్లో ఉండే విన్నా చిత్కర చెరువులు. ఇలా టీఆర్ఎస్ అంటే మా గత ప్రభుత్వంలో కొంత ఆక్రమణ గురైతే అయిండొచ్చు, ప్రతి పట్ల దొంగలు ఉంటారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాజాప్తగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, వాళ్ళ అనియులు దాదాపు 1500 చెరువుల మీద కన్నేసి కబలించేశారు. నేను హైదరాబాద్ లో నార్సింగి ప్రాంతాల్లో ఉంటాను. వాన పడితే, మంచి వాన పడితే ఇళ్లకు నీరు వస్తుంది. ఎందుకు వస్తున్నాయి నీరు? ఆనాడు ఎందుకు రాలే? ఆనాడు మూసి నీటిగా పారేది, ఎక్కడ అడ్డంకులు లేకుండా. చెరువులకు నీళ్లు పోయి పడగానే చెరువులకు నీళ్లు పోయి, చెరువులను కుదించిపోయిన నీరు ఎండిపోతుంది, ఏదో కొద్ది పోవాలి కదా, ఇళ్లకు వస్తున్నాయి. సో ఇవాళ హైడ్రా ప్లస్ మూసి నది ప్రక్షాళన రెండు కూడా